తెలంగాణ మున్సిపల్ పోరులో ఆశించిన ఫలితాలు సాధించని జనసేన. ఏ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగిన జనసేనాని. అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోవడంతో కార్యకర్తల్లో నిరాశ. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మాత్రమే జనసేన ప్రభావం. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో జనసేన అభ్యర్థులకు పరాభవం. సంస్థాగత లోపాలు, బలమైన అభ్యర్థుల కొరత. కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన జనసేన రాజకీయ హడావుడి. క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైన జనసేన వ్యూహకర్తలు. మున్సిపల్ ఫలితాలతో తెలంగాణలో జనసేన భవిష్యత్తుపై నీలి నీడలు. తెలంగాణలో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సినిమా స్టార్ గా, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నా దానిని ఓట్లుగా మలచడంలో పార్టీ విఫలమైంది. అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారానికి రాకపోవడం, స్థానిక అభ్యర్థులే తమ భారాన్ని మోయాల్సి రావడం పార్టీకి ప్రతిబంధకంగా మారింది. ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించకపోవడమే ఈ పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నేరేడుచెర్లలో సాధించిన విజయం కేవలం స్థానిక నాయకత్వ పట్టు వల్ల వచ్చిందే తప్ప రాష్ట్ర వ్యాప్త గాలి కాదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య జరిగిన పోరులో జనసేన ఒక నామమాత్రపు శక్తిగా మిగిలిపోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పరిస్థితి అంతా ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మారింది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో పార్టీ ఒక వార్డును గెలుచుకుంది. అయితే ఈ గెలుపు కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్పొరేషన్లలో కూడా జనసేన ప్రభావం చూపలేదు. స్థానిక బలం ఉన్న చోట మాత్రమే గెలవడం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గుర్తు గాజు గ్లాసు ప్రజల్లోకి వెళ్లకపోవడం పార్టీ బలహీనతను సూచిస్తోంది. ఎన్నికల సమయంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు అగ్రనాయకత్వం అవసరం. కానీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా ఉండడంతో ఇక్కడ సమయం కేటాయించలేకపోయారు. అధినేత రాకపోవడంతో అభ్యర్థులు తమ స్వశక్తితోనే పోరాడాల్సి వచ్చింది. స్టార్ క్యాంపెయినర్లు లేని లోటు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన వేదిక లేకపోవడం జనసేన ఓటమికి దారితీసింది. ఈసారి తెలంగాణలో జనసేన ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీతో పొత్తు ఉంటుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. దీనివల్ల ఓట్లు భారీగా చీలిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరిగిన త్రిముఖ పోరులో జనసేన 4వ స్థానానికి పరిమితమైంది. బలమైన ఓటు బ్యాంకు లేని చోట ఒంటరి పోరు చేయడం వల్ల పార్టీకి ఆశించిన మైలేజ్ రాలేదు. అయితే ఉనికి చాటుకోవడం కూడా కష్టమైంది. జనసేనకు తెలంగాణలో లక్షలాది మంది అభిమానులున్నారు. కానీ ఆ అభిమానాన్ని ఓటుగా మార్చే పొలిటికల్ మెషినరీ పార్టీకి లేదు. గ్రామాల వారీగా కమిటీలు లేకపోవడం, బూత్ లెవెల్ ఏజెంట్లు లేకపోవడం ఎన్నికల్లో మైనస్గా మారింది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సరిపోదని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడితేనే గుర్తింపు వస్తుందని ఓటర్లు తీర్పునిచ్చారు. కార్యకర్తల ఉత్సాహాన్ని ఓట్లుగా మలచడంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జనసేనకు ఒక మేల్కొలుపు లాంటివి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ఇక్కడ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నేరేడుచెర్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. లేదంటే తెలంగాణలో జనసేన కేవలం ఒక అభిమాన సంఘంగానే మిగిలిపోతుంది.